మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామమున ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బలన్పై స్టేట్ సమర్పిస్తూ ఉన్న డైలీ బైబిల్ డివోషన్స్ వీక్షిస్తున్న మీకందరికీ మా హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో మన ప్రెసిబిటర్ రెవరెండ్ నోసినా నవీన్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. పాత నిబంధన గ్రంథంలోని యాకోబు జీవితంలోని కొన్ని ఇతివృత్తాంతాలను ఆధారం చేసుకొని ద లార్డ్ ఈస్ అవర్ గుడ్ షెపర్డ్, దేవుడు మన మంచి కాపరి అనే అంశంపై వారందించే సందేశాన్ని వినకమునుపు ఈ భక్తి గీతాన్ని విందాం.
ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయమున మరి వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు పేట వందనాలు. దేవుడు మీ అందరిని దీవించిన గాక. ఆమేన్. డైలీ బైబిల్ డివోషన్లోకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తుతులు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించి నింటుండగా మరోసారి ఈ యొక్క వాక్కుతో మాట్లాడి మీరే మేము గంత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో వచ్చిన మా ప్రియ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి నేను తీసుకున్నటువంటి అంశం గొర్రెల మంచి కాపరి, గొర్రెలకు మంచి కాపరి, అ గుడ్ షెపర్డ్, లార్డ్ ఈజ్ అ గుడ్ షెపర్డ్ అనేటువంటి అంశంపై ఈరోజు నేను ధ్యానం చేయనంటున్నాను. ప్రియులారా, చూడండి, ఈ యొక్క నేను గొర్రెలకు మంచి కాపరిని అనేటువంటి మాట నేను ఈ ఆదికాండము 35వ అధ్యాయంలో 2వ వచనము నేను చదివి వినిపిస్తాను. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుద్ధిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నా కుతరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని వారితో చెప్పెను. ప్రియులారా, గొర్రెలకు మంచి కాపరి అనేటువంటి యొక్క మాట నేను ఎందుకు ఇక్కడ తీసుకున్నాను అంటే, చూడండి, మన పితరులు ఇఫ్ యూ సీ ద బ్యాక్గ్రౌండ్, వారు ఒక మంచి గొర్రెల కాపరిగా మనం చూస్తున్నాము. ఒక విధంగా కేయిన్ కానీ, ఏబేల్ కానీ, మన పితరులైనటువంటి అబ్రహాము కానీ, ఇసాకు కానీ, యాకోబు కానీ, మరి వీరు వారు గొర్రెల కాపరులుగా, మరి ముఖ్యంగా యాకోబు యొక్క జీవితంలో మనము చూస్తే మరి అతను కూడా ఒక గొప్ప మంచి గొర్రెల కాపరిగా మనము చూస్తున్నాము. చూడండి ప్రియులారా, ఇక్కడ నేను యాకోబును ఒక గొర్రెగా మరి దేవుడు ఒక కాపరిగా నేను తీసుకోవడము జరిగనై ఉంటున్నది. గాడ్ ఈజ్ అ గుడ్ షెపర్డ్ అండ్ జేకబ్ ఈజ్ లైక్ ఎ షీప్ ఈజ్ వాట్ ఐఎమ్ టేకింగ్. చూడండి, యాకోబు వారి యొక్క అన్న యొక్క ఆశీర్వాదము దొంగిలించి ఏ విధంగా వచ్చేసాడు, ఒక విధంగా ఇట్ వాజ్ ఎ డిసెప్టివ్. యాకోబు అంటే మోసగాడు కదా. మరి ఈ విధంగా మోసం చేసి పారిపోయి రాగానే మరి 28వ అధ్యాయంలో మరి ఆయన పనుకునేటప్పుడు దేవుడు అతనికి ఒక కలలో మాట్లాడడం, నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు చెప్తాడు. అంటే ఏంటి ఇక్కడ అంటే, ఒక కాపరిగా నేను నీకుంటాను నానా. A shepherd is saying to sheep that I am going to be with you, నేను నీతో ఉంటాను. చూడండి, ఒక విధంగా తన మామ అయినటువంటి లాబాను అతని దగ్గర పని చేశాడు, మరి రాహేల్ని ఇష్టపడ్డాడు. మరి మన అందరికి తెచ్చినటువంటి సంగతి. కానీ లేహను మొదటిగా వివాహం చేయడంతో మరి మరలా 7 సంవత్సరాలు అంటే ఇంచుమించు 14 సంవత్సరాలు పనిచేశాడు మామ దగ్గర. ఆ తర్వాత మరలా 6 సంవత్సరాలు పనిచేశాడు. అంటే ఒక గొప్ప కాపరిగా 20 సంవత్సరాలు పనిచేశాడు. కానీ వాళ్ళ ఈ యొక్క మామ అయినటువంటి లాబాను తాను పొందేటువంటి యొక్క అభివృద్ధి మరి ఇతను ఎంతగానో దీవించబడము చూస్తున్నాము. లాబాన్కు తెలుస్తుంది దేవుడు యాకోబు పట్ల ఉన్నాడు. అయినప్పటికీ లాబాన్ కూడా టిట్ ఫర్ టాట్, మరి యాకోబు ఏ విధంగా మోసగించాడు, మరి లాబాన్ కూడా అదే విధంగా మోసం చేయడం మనం చూస్తాం. ఒక విధంగా చెప్పాలంటే ఇంకా భయంకరంగా 10 సార్లు మన వాక్యంలో ఉంటుంది. ఈ డిసీవ్ 10 times, బట్ యెట్ జేకబ్ వాజ్ వెరీ హానెస్ట్ అండ్ హీ వాజ్ డూయింగ్ ఎ వెరీ ఎక్సలెంట్ వర్క్ అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ చూస్తున్నాము ఈ గొర్రెల పట్ల. మరి చూడండి, దేవుడు ఒక కాపరిగా ఏ విధంగా అనువుగా ఒక గొర్రెలతో ఏ విధంగా ఉంటాడనేటువంటి విషయాన్ని యాకోబు యొక్క జీవితంలో మనం చూడగలుగుతున్నాం. 31, 32వ అధ్యాయాలలో మనం చూస్తే అక్కడ ఎవరు ఈ లాబాను ఏ విధంగా మోసం చేస్తున్నాడు. అయినప్పటికీ
ఈ యొక్క కళలో 31 అధ్యాయము 11, 12లో మనం చూస్తున్నాము. ఏంటి, యాకోబుకు దేవుడు కళలో చెప్తాడు, నానా లాభాన్ని చేసేటువంటి అరాచకము లేదా మోసం నేను సమస్తము చూస్తున్నాను. ఐఎమ్ సీయింగ్ ఎవ్రీథింగ్ వాట్ ఆల్ లేబన్ ఈజ్ డూయింగ్ అంటు యూ. చూడండి, ఒక కాపరి ఏ విధంగా సంభాషిస్తున్నాడు ఒక గొర్రెతో. హౌ అ షెపర్డ్ ఈస్ టాకింగ్ విత్ షీప్ ఇన్ అ డ్రీమ్. ఏ విధంగా తోడై ఉంటున్నాడు. మరి ఆ తర్వాత మీరు ఇంకా 31:24 వచనంలో చూస్తే అక్కడ దేవుడు సాక్షాత్తు లాబానుకు వార్నింగ్ ఇచ్చేస్తుండు, నీవు ఆ మనిషి జోలికి వెళ్ళడానికి వీలు లేదు. చూడండి, వెళ్ళడమే కాకుండా ఆయనకు మంచి కానీ చెడు కానీ చెప్పడానికి కూడా వీలు లేదు. బా, ఎంత గొప్ప మాట కదా. అంటే చూడండి, ఒక గొర్రెల కాపరి ఏ విధంగా తోడున్నాడండి. తోడు ఉండడమే కాకుండా కీడు ఆయన మోసం చేసినప్పటికీ ఈజ్ గివింగ్ వార్నింగ్. ఇంక దేవుడు ఒక్కసారి చెప్పిండంటే ఇక మౌనంగా ఉండడమే కదా లాభాను. చూడండి, ఎంత పెద్ద వార్నింగ్ ఇచ్చేసిండు. ఒక విధంగా దేవుడు ఎంతగా యాకోబును దీవించాడు అంటే ఆయన యొక్క గొర్రెలు ఎంతగానో అభివృద్ధి చెందడము. మరి వారి యొక్క యాకోబు యొక్క పిల్లలు కూడా, వారి యొక్క కుమారులు యాకోబు యొక్క మన్నును చూసి అసూయపడ్డారు. ఎంత ఇది కదా. అంటే చూడండి, ఒక బావ ఎదుగుతున్నాడంటే సంతోషించాలి, కానీ ఎంత అసూయ వారి అంటే వారి యొక్క కుటుంబం మనం చూస్తున్నాము. ఏదేమైనప్పటికీ ప్రియులరా, మరి ఈ యొక్క 35వ అధ్యాయంలో వచ్చేసరికి మనం చూసి యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదాం, అక్కడ మనం దేవునికి స్తోత్రము చేద్దాము. 35వ అధ్యాయంలో మీరు చూస్తే దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట మరి నువ్వు ఏ విధంగా ఆయనను మోసం చేసి పారిపోయావో మరి అక్కడ మరలా వచ్చి నువ్వు ఈ విధంగా బలిపీఠం కట్టు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం. చూడండి, దేవుడు అణువున యాకోబు పట్ల ఏ విధంగా తోడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఇంకా కింది భాగము చూసినట్లయితే 35వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే మరలా దేవుడు చెప్పేది ఏంటంటే, నానా ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ, నేను నిన్ను నిశ్చయంగా దీవిస్తాను. మరి ఆయన యొక్క పేరును మార్చేయటము ఇశ్రాయేలుగా. మరి ఎలా దీవించాడంటే, నీ యొక్క ఫ్రమ్ యువర్ బాడీ, నీ యొక్క శరీరం నుండి రాజులు పుట్టబోచున్నారు. ఎంత గొప్ప ఆశీర్వాదం. ఒక కాపరి ఒక గొర్రెలతో ఏ విధంగా సంభాషిస్తాడు లేదా ఏ విధంగా ఉంటాడు. మరి దేవాది దేవుడి యొక్క ఆది కాండంలో ఒక మంచి గొర్రెల కాపరిగా ఒక యాకోబుతో ఏ విధంగా తోడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి పిల్లలు, ఎంత గొప్ప సత్యము మనము చూస్తున్నాం కదా. ఎంత పెద్ద వాక్కును ఈ 31 నుండి మనం చూస్తూనే ఉన్నాం. దేవుడు ఏ విధంగా తోడుగా ఉన్నాడు. మరి నేను ఐఎమ్ విత్ యు అనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క కళ భావంలో మనం చూడగలుగుతున్నాం. అంటే ఇన్ ద డ్రీమ్ గాడ్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ జేకబ్ అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. నిజమే ప్రియులారా, మరి కొన్ని సందర్భాలలో మనం చూస్తాం. మరి మీరు ఇంకా యాకోబు యొక్క జీవితాన్ని మనం చూస్తే ఫెరో దగ్గరికి వస్తాడు కదా. ఎవరు? యాకోబు వచ్చి అడుగుతాడు, అయ్యా నీ వయసు ఎంత అంటే, అయ్యా నా వయసు ఏమో కానీ నా జీవితం అంతా కష్టదినాలే, అయినప్పటికీ దేవుడు నాకు తోడయ్యున్నాడు. చూడండి, ఒక గొర్రెలు ఏ విధంగా చెదిరిపోతాయి కదా కొన్ని సందర్భాలలో, కానీ కాపరి ఏ విధంగా సంరక్షిస్తాడు. కానీ అదేవిధంగా యాకోబు యొక్క జీవితంలో కూడా మనం అదే చూస్తున్నాము. అంటే దేవుడు యాకోబుని ఏ విధంగా కాపాడాడు, మరి తన యొక్క మార్గాన్ని ఏ విధంగా సరళపరిచాడు. మరి యాకోబు ఒక కాపరిగా తన యొక్క కుటుంబీకులకు ఈ 35వ అధ్యాయం 2వ వచనంలో మీరు చూస్తే ఏ విధంగా హెచ్చరిస్తున్నాడు. మరి మీరు ఈ యొక్క అన్య దేవతలను పారవేయండి, మీ యొక్క దుస్తులను మార్చుకోండి, ఉదక స్నానం చేసుకోండి, మనం వెళుదాము బేతేల్. బేతేల్ అంటే బేత్ ప్లస్ ఎల్,
ద హౌస్ ఆఫ్ గాడ్. చూడండి ఏ విధంగా ఆ యొక్క ఈ లోక మాలిన్యంని తీసివేసి ఒక శుద్ధమైనటువంటి దుస్తులు వేసుకుని దేవుని ఆరాధించడం. అంటే ఒక కాపరిగా, ఒక ఇంటికి ఒక కాపరిగా ఏ విధంగా ఆయన హెచ్చరిస్తున్నాడు. హౌ హీ ఈస్ అడ్మానిషింగ్ ద ఫ్యామిలీ ఇన్ ద లార్డ్. Dear church, as we the head of the family, let's try to admonish our children, nourish them, our family people in the Lord, like Jacob ఒక కాపరిగా మరి దేవుడు ఏ విధంగా యాకోబును సంరక్షించాడు, మరి అదే విధంగా కాపరిగా ఉంటున్నటువంటి ఈ యొక్క యాకోబు కూడా కుటుంబీకులను ఏ విధంగా దేవుని యొక్క వాక్కుతో మరి హెచ్చరిస్తున్నాడో, మరి మనమును మన యొక్క కుటుంబాలకు ఈ విధంగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనం ఈ విధంగా ఉండాలి. ఈ లోకానుసారమైనటువంటి మర్యాదలను మనం అనుసరింపక 12:2 రోమీయులకు రాసిన పత్రికలో. కాబట్టి ప్రియులరా, ఆ విధంగా మంచి కాపరిగా దేవుడు మనకి ఏ విధంగా ఉన్నాడు, దేవుడు ఏ విధంగా యాకోబుని దీవించాడు, నిన్న నేడు ఇప్పుడు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు మరి మనల్ని కూడా అదే విధంగా చూసే దేవుడిగా ఉంటున్నాడు. ఎందుకంటే నమ్ముట మన వలనైతే నమ్మువాని సమస్తము సాధ్యము. మార్కు 9:23. కాబట్టి మనం నమ్ముచున్నాము. మరి అట్టి విశ్వాసం దేవుడు మనకు దయచును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, గొప్ప దేవా, విన్నటువంటి వాక్యాన్ని దీవించండి అన్న. మరి మేమును ప్రభువా, మరి మా యొక్క కుటుంబాలను మీ యొక్క వాక్కులో పెంపొందింప చేసి మరి బిడ్డలను ప్రభువా, మరి మీరు యాకోబు పట్ల ఏ విధంగా తోడు నీడ ఉన్నారో ప్రభువా, మా పట్ల కూడా తోడు నీడ ఉండమని ప్రార్థిస్తూ మరి విన్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో అడుగుచున్నాము మా ప్రియ తండ్రి. ఆమేన్. మునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. మంచి కాపరి, జీవించు కాపరి, చింతలన్నీ బాపి శాంతినిచ్చు కాపరి. మంచి కాపరి, జీవించు కాపరి, చింతలన్నీ బాపి శాంతినిచ్చు కాపరి. రాత్రిగాచితి నీకు స్తోత్రము, రమ్ము మాదు మదిలో నిప్పుడు అన్న యేసువా. రాత్రిగాచితి నీకు స్తోత్రము, రమ్ము మాదు మదిలో నిప్పుడు అన్న యేసువా. మంచి కాపరి, జీవించు కాపరి, చింతలన్నీ బాపి శాంతినిచ్చు కాపరి. నేటి పనులను చేయనయ్యుండా, సూటి అయిన బాట ఎందు మమ్ము నడుపుమా. నేటి పనులను చేయనయ్యుండా, సూటి అయిన బాట ఎందు మమ్ము నడుపుమా. మంచి కాపరి, జీవించు కాపరి, చింతలన్నీ బాపి శాంతినిచ్చు కాపరి. లోక ఇచ్చెలన్ రోసి మేముని, వాక్యమందు నిలువ మంచి మనసు నిమ్మయ. లోక ఇచ్చెలన్ రోసి మేముని, వాక్యమందు నిలువ మంచి మనసు నిమ్మయ. మంచి కాపరి, జీవించు కాపరి, చింతలన్నీ బాపి శాంతినిచ్చు కాపరి.
కాపరి జీవించు కాపరి చింతలన్నీ బాపి శాంతినిచ్చు కాపరి నీవే మార్గము నీవే సత్యము నీవే మా విమోచకుండు నీకు స్తోత్రము నీవే మార్గము నీవే సత్యము నీవే మా విమోచకుండు నీకు స్తోత్రము మంచి కాపరి జీవించు కాపరి చింతలన్నీ బాపి శాంతినిచ్చు కాపరి మంచి కాపరి జీవించు కాపరి